హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా కాసేపు. సరదా కాసేపట్లో ఎప్పుడు సరదా టాపిక్లు కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్లో జరిగే నిజ అబద్ధాల గురించి నిక్కచ్చిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరి సపోర్ట్ ఉంటే. హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రంగురంగుల బంగ్లాలు, పెద్ద పెద్ద రోడ్లు, ఫ్లైఓవర్స్, అలాగే మంచి మంచి పార్క్స్, లైటింగ్స్ ఉన్న బిల్డింగ్స్, కలర్ఫుల్ వరల్డ్, ఇవి మాత్రమే మనకు గుర్తొస్తాయి. అదే హైదరాబాద్లో రాత్రి 11 దాటితే ఎన్నెన్ని ఇల్లీగల్ పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు ఏమేమైతే జరుగుతున్నాయో అవన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోయే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనకు హైదరాబాద్ అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది చార్మినార్. చార్మినార్ మనకు రాత్రి వేళలో ఎంత అందవంతంగా కనిపిస్తుందో మీకు అందరికీ తెలిసిన విషయం. కాకపోతే అదే అందవంతంగా కనిపిస్తున్న చార్మినార్ నీడల్లో ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫలక్నామా, పురాణా పూల్, ఈ సరౌండింగ్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు రాత్రి 11 జరిగితే షట్టర్లు బంద్ అయిపోతాయి. అన్యాయమైన నిశ్శబ్దం, కళ్ళ ముందరనే ఎన్నెన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. గొంతెప్పి విప్పలేని పరిస్థితి ఈరోజు మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే. గొంతెత్తి చెప్పిన వాని రేపు పొద్దున పోలీస్ స్టేషన్లో వాడేదో తప్పు చేసిండు అన్నట్టు నిజం చెప్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంకా నేరాలు ఘోరాలు చేసినట్టుగా మనకందరికీ పోట్రే అవుతున్నారు ఈరోజు హైదరాబాద్లో. నేరాలు ఘోరాలు చేస్తున్న వాడేమో హాయిగా కెమెరా వెనకాల చాలా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు. వీటన్నిటికీ కారణం డబ్బు. కళ్ళ మొదల స్విగ్గీ జొమాటో పోతుంటుంది, కాకపోతే అందులో ఫుడ్ ఉండదు. డ్రగ్స్, గంజాయి, అలా ఇల్లీగల్ లిక్కర్, ఫేక్ నోట్స్, అలా చాలా చాలా దౌర్జన్యమైన పరిస్థితి ఈరోజు మనకు ఫుడ్ డెలివరీస్లో ఉన్నది. అందులో ఫుడ్ లేదన్న సంగతి ఆ సరౌండింగ్స్ వాళ్ళందరికీ తెలుసు, కాకపోతే ఎవరు గొంతెప్పి చెప్పారు. అట్లాంటి దౌర్జన్యమైన పరిస్థితి మన భాగ్యనగరం. ఇట్లాంటి భాగ్యనగరంలో మనం బ్రతుకుతున్నాం. ఇట్లాంటి నిజాలని నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం చేద్దాం మనం అందరం కలిసి. ఇట్లాంటి వీడియోస్ కనుక మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే, వీటన్నిటిని ఆపే ప్రయత్నం చేయాలంటే ఇటువంటి వీడియోస్ని ఇంకెన్నెన్నో చేయాలి, మీ దాకా తీసుకురావాలి. మనం అందరం కలిసి గొంతెత్తి వీటన్నిటిని ఆపే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరి గుండెలో ధైర్యం నింపాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇలాంటి నిజమైన చీకటి కథలను మీకు కావాలంటే సరదా కాసేపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం.